స్కందాద్రిజ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మౌని అమావాస్య అంటే పుష్య బహుళ అమావాస్యని మౌని అమావాస్య మరియు చొల్లంగి అమావాస్య అని కూడా చెప్తారు. ఈ చొల్లంగి అమావాస్య నాడు మనకి ప్రత్యేకంగా కూడా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో చాలా విశేషమైన చక్కటి పనులన్నీ మంచి పనులన్నీ కూడా చేస్తారండి. ఒకటి ఉపవాస దీక్షలు, 2 సముద్ర స్నానాలు, 3 గోదావరి స్నానాలు, 4 పితృదేవతలకి సంస్కారాలు, ఇవన్నీ కూడా చేస్తారు. దక్షిణాదిని కూడా ఉంది, ఉత్తరాదిని కూడా ఉంది. ఇక్కడ వేరే రకమైన పద్ధతుల్లో కూడా చేస్తారు. అంతేకాకుండా ఈ రోజంతా కూడా మౌనంగా ఉండడం అనేది చాలా ఉత్తమమైన పనిగా కూడా చెప్తున్నది శాస్త్రము, వేదము కూడా చెప్తోంది. అయితే ఈ చొల్లంగి అమావాస్య మనకి ఈ స్నానం వల్ల ఏం జరుగుతుందంటే, అది గోదావరి నది స్నానం కావనివ్వండి, సముద్ర స్నానం కావనివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళు సముద్ర స్నానాలు, నదీ స్నానాలు ఈ రోజున చేసి పితృదేవతలకి వారి వారి సద్గతులు సంప్రాప్తించడానికి వారికి కార్యాలు, శ్రాద్ధ కార్యాలన్నీ కూడా నిర్వహిస్తారు. ఆ రోజంతా ఉపవాసం కూడా ఉంటారండి. అంతేకాకుండా మామూలుగా పితృకార్యం చెయ్యని వాళ్ళు కూడా ఆ రోజున ఉపవాస దీక్ష చేసి, ఆ రోజు సోమవారం కలిసిందంటే మరీ మంచిది, మంగళవారం కలిసినా ఆదివారం కలిసినా కూడాను మరీ మంచిది. ఆ రోజున గనక ఈ ఉపవాస దీక్ష చేసి శివార్చన చేసుకున్నా, అమ్మవారి అర్చన చేసుకున్నా, లలితాపారాయణ చేసుకున్నా కూడా మౌనంగా ఉండి పొద్దున్నుంచి సాయంత్రం వరకు చాలా చక్కటి సుఫలితాలు అయితే గనక ఉంటాయి. ఇక ఈ చొల్లంగి అమావాస్య నాడు స్నానానికి ప్రత్యేకత ఏమిటంటే, ఒక ఆరోగ్య విషయం కూడా ఉందండి ఇందులో. ఏమిటంటే, మనకి ఆగస్టు ఈ దక్షిణాయన ప్రారంభం కాలం నుంచి కూడా వర్షాలు, చిత్తడి నేలలు, చలి, హేమంత ఋతువులో గడ్డకట్టే చలి, ఇవన్నీ కూడా వెళ్ళిపోయే టైం వచ్చేస్తుంది. మాఘమాసం వచ్చేటప్పటికి మనకి హేమంత ఋతువు అయిపోయి శిశిర ఋతువు వచ్చేస్తుంది. ఆ శిశిర ఋతువు వచ్చే ముందు చర్మం అంతా కూడా డ్రైగా అయిపోతూ ఉంటుందండి. దానివల్ల అనేకమైన చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మన ఋషి విజ్ఞానం మనకి వైద్య పరంగా కూడా ఆరోగ్యపరంగా కూడా ఈ స్నానాలని చెయ్యమని చెప్తున్నారు. ఎందుకంటే వీటిల్లో విద్యుత్ శక్తి ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్య శక్తి ఉంటుంది. దాని మూలంగా మనకి ఈ అమావాస్య స్నానాలు ప్రత్యేకంగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య నాడు ప్రతి ఒక్కరూ కూడా ఏమాత్రం వీలున్నా కూడా అందరూ కూడా వారి వారి దగ్గరలో ఉన్న నదీ స్నానాలు చేసి, పితృకార్యాలు చేయాల్సిన వాళ్ళు పితృకార్యాలు చేయండి, చెయ్యలేని వారు మీరు నిత్య పూజలు చేసుకోండి, కాస్త అమ్మవారికి దీపారాధన చేసుకోవడం, సంధ్యా సమయంలో కూడా లలిత విష్ణు సహస్రనామాలు చదువుకోవడం అనేది మంచిది. మరి ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎక్కడెక్కడ ఇంకా స్నానాలు ఆచరించవచ్చు అన్న విషయాన్ని రేపటి భాగంలో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి.